Good evening all. Today is a most auspicious day. Everybody knows that. Entire the India is celebrating Independence Day. So today 79th Independence Day. Prati Okarki, everyone, I'm wishing each and every one of my family, entire the nation of India people, wishing you all a very happy 79th Independence Day to you all. So everybody knows that today we are celebrating such a wonderful day. మీరు చూసుకోండి, ప్రపంచ దేశాల్లో తీసుకోండి, మన ఇండియా ఈరోజు 79th ఇయర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాదాపు 79 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెన్స్ డే వచ్చి. ఈరోజు మన ఇండియా వరల్డ్ ఈరోజు మన ఇఫ్ యూ టేక్ దట్ ఇండియా యాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ద వరల్డ్, ఎనీ కంట్రీ యూ టేక్ దట్. ఎవరైతే చాలామంది ఎన్నోసార్లు ఇండియా అంటే ఇది, ఇండియా అంటే అదని కామెంట్ చేసేవాళ్ళు కూడా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఇండియాని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మన కల్చర్ ఏదైతే ఉందో మన కల్చర్ కూడా ఈరోజు చాలా దేశాలు మన కల్చర్ ఫాలో అవుతున్నాయి. ఎన్నో కంట్రీస్, చాలా పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఈరోజు మన సలహాలు సూచనలు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు చూడండి, ఏ దేశంలో ఇచ్చే రెస్పెక్ట్ మీరు చూడండి. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఏ కంట్రీకి వెళ్ళినా హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తూ దే ఆర్ టేకింగ్ a lot of suggestions and advices from our country. ఈరోజు మిసైల్ స్పేస్ టెక్నాలజీలో తీసుకోండి, మన ఇండియా దూసుకెళ్ళిపోతుంది. చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఈరోజు మిసైల్ స్పేస్ టెక్నాలజీ కూడా సో మాకు హెల్ప్ చేయండి అని అడుగుతుందంటే మన ఇండియా ఎంత గ్రేట్. మన భారతదేశం సుసంపన్నమైన దేశం. ఈరోజు మన భారతదేశంలో యువత ఏ దేశంలో లేరంటే ఆశ్చర్యపడవలసిన లేదు. ఎక్కడ లేని యువత మన భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశం ఒక వ్యాధ భూమి, మన భారతదేశం ఒక పుణ్య భూమి, మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఈరోజు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే పురాణాలు ఇఫ్ యూ టేక్ దాట్, అసలు ఇతిహాసాలు మన భారతదేశంలో ఉన్నాయి. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ రమణ మహర్షి లాంటి గొప్ప వ్యక్తులు మన పుణ్యభూమి మీద అడుగుపెట్టి ఈరోజు ఎంతోమంది ఉన్నారు. మహర్షి గారు, స్వామి వివేకానంద గారు, రామకృష్ణ పరమహంసలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన భారతదేశం కీర్తి క్యాటి ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి చాలామంది, కొన్ని వేల మందిలో ఈరోజు ఉన్నారు. కానీ ఈరోజు మనం 79 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఈరోజు స్వతంత్రం రావడం కోసం మన పూర్వీకులు ఎవరైతే పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ని ప్రాణత్యాగం చేసి సాక్రిఫైస్ చేసి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు మనం కూడా స్వార్థంగా ఉండిపోకుండా ఈరోజు నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అని కాకుండా నేను నా దేశానికి తిరిగి ఏం చేయగలుగుతున్నాను. మన భారతదేశం ఈరోజు మనకు చాలా ఇచ్చింది. మన భారతదేశానికి తిరిగి మనం ఏం చేయగలుగుతున్నాం. ఆ రోజు వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేశారు. రోజు మన స్వార్థంగా ఉండిపోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మన భారతదేశానికి తిరిగి ఇవ్వడం మన బాధ్యత. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, భారతదేశం ఈరోజు అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్ళిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఎకనామిక్లో, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ టేక్ ఎనీ సెక్టర్ మన భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకి ఒక ఇన్స్పిరేషన్. చాలామంది చాలా దేశాలు మీ దేశం ఏంటి అని కామెంట్ చేసిన వాళ్ళే మన భారతదేశాన్ని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని మన సాంప్రదాయం ఏదైతే ఉందో, మన కల్చర్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఈరోజు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది. మన ఇండియాలో ఇటువంటి గొప్ప దేశంలో పుట్టడం మనం చాలా అదృష్టం చేసుకున్నాం. సో అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన. ఎందుకంటే ఈరోజు మనం ఇందులో ఏం సాధించలేదు, మనం సాధించలేదంటూ ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధిస్తూనే ఉన్నాం. ఈరోజు మన మోడీ గారు ఎవరైతే మోడీ గారు ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు అందరూ కూడా మోడీ గారిని ఒక ఇన్స్పిరేషన్. రష్యా దేశంలో మోడీ ఈజ్ ద బాస్ ఆఫ్ ద బాస్ అని అంటున్నారు. ఒక దేశం వెళ్తే మోడీ గారు కాల్ పట్టుకున్నారు. సో ఆయన అంతగా ప్రపంచ దేశాలను ఇన్స్పైర్ చేశారంటే దట్ ఈస్ అవర్ ఇండియా. ఇటువంటి పుణ్య భూమిలో పుట్టడం మనందరం కూడా చాలా అదృష్టం. మన దేశానికి మనం ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా. మనం సుసంపద గల మన దేశం, మన భారతదేశం ఒక ఇన్స్పిరేషనల్. మన భారతదేశం శత్రువులను కూడా
శత్రువులు కూడా ప్రేమించే ఏదైనా దేశం ఉందంటే ఈ ప్రపంచంలో మన భారతదేశం. పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసి మన సివిలియన్స్ మీద అటాక్ చేశారు, కానీ మన భారతదేశం ఒక శాంతి గల దేశం. వాళ్ళ సివిలియన్స్ మీద దాడి చేయలేదు. కేవలం వాళ్ళు ఏదైతే దాని మిసైల్స్ కానీ ఏదైతే వాళ్ళ సంబంధించిన యుద్ధం సంబంధించిన అవే డిస్ట్రాక్ట్ చేశారు, కానీ వాళ్ళ సివిలియన్స్ని దాడి చేయలేదు. అది మన భారతదేశం అంటే. మన భారతదేశం అంటే ఒక శాంతి. మన భారతదేశం అంటే ఒక ఇప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించే మనుషులు మన భారతదేశం. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ద ఇండియన్స్.